వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ హిస్టరీ క్లాస్. ఎల్లుండి షహీద్ దివస్, గాంధీ వర్ధంతి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కళాశాలలో జిల్లా స్థాయి ఎస్సే రైటింగ్, క్విజ్, ఎలక్యూషన్ పోటీలు జరిగాయి. తెలుగు, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ డిపార్ట్మెంట్స్కి చెందిన అధ్యాపకులు ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకున్నారు. వందే మాతరం ఉద్యమానికి ఇంకో పేరేంటి? వందే మాతరం ఉద్యమానికి ఇంకో పేరు. రైట్ ఆన్సర్. టీమ్ 4 క్వశ్చన్. జలియన్ వాలా బాగ్ ఏ రాష్ట్రంలో ఉంది? టీమ్ 1 క్వశ్చన్. టీమ్ 1. సరిహద్దు గాంధీ, ఫ్రాంటియర్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు? రాంగ్ ఆన్సర్. పాస్. టీమ్ 2. క్వశ్చన్ మళ్ళీ ఏంటి మేడం? ఫ్రాంటియర్ గాంధీ, సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? టీమ్ సి. ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఎస్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. టీమ్ బి కి క్వశ్చన్. కదా ఇప్పుడు క్వశ్చన్ వేరే. నీ రక్తాన్ని ఇవ్వు, నీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్నది ఎవరు? ఎస్, రైట్ ఆన్సర్. క్వశ్చన్. బార్దోలి సత్యాగ్రహాన్ని నిర్వహించింది ఎవరు? బార్దోలి సత్యాగ్రహాన్ని నిర్వహించింది ఎవరు? రాంగ్ ఆన్సర్. ఎస్, రైట్ ఆన్సర్. టీమ్ 4. కేసరి మరాఠా పత్రికల్ని ఎవరు నడిపారు? ఎస్, రైట్ ఆన్సర్. 1857 తిరుగుబాటుకి తక్షణ కారణం? పాస్ ఆన్. టీమ్ 2. తుపాకీకి గోవు ఆవుది రాయడం వల్ల ఎస్, రైట్ ఆన్సర్. ఆవు, పంది కొవ్వు తోట. టీమ్ బి కదా క్వశ్చన్. మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు? మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు? టీమ్ 2 క్వశ్చన్. షేరే మైసూర్. హూ ఇస్ షేరే మైసూర్? ఎస్, రైట్ ఆన్సర్. టిప్పు సుల్తాన్ ద సన్ ఆఫ్ నాతో బాలబలికి తెలియజేసుకుంటాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మానవాళికి మహాత్మ సందేశం. మానవాళికి మహాత్మ సందేశం. మహాత్మ అంటే ఎవరు? ఎవరైనా చెప్పగలరా అంటే చెప్పలేదు. ఎందుకంటే నేటి తరం మహాత్ముని మనం మర్చిపోతున్నాం. ఒకసారి మనం ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఆయన మానవులకి స్ఫూర్తిని, వెలుగుని నింపింది. అది ఎందరి హృదయాలను వెలిగించిందంటే చాలా మంది జీవితాలకు వెలుగులు కూడా నింపగలిగింది. అదే ఆయనే మన మహాత్మా జాతిపిత గాంధీజీ గారు. ఆయన మనకి సందేశాలు ఇవ్వడం జరిగింది. వాటిలో ఫస్ట్ ఏమి సిగ్గుపడడం అంటే ఏంటి? ఆయన సిగ్గుపడితే మనం ఎలాగ అనుకుంటాం, కానీ ఆయన సిగ్గుపడిన వారు చాలా నేర్చుకున్నారు, చాలా ముందుకు తీసుకువెళ్ళింది ఆయన. తర్వాత శాకాహారం తినడం వల్ల మన శరీరం, మనసు చాలా ఉత్సాహంగా ఉంటాయి. అవి మన ఆధీనంలో కూడా ఉంటాయి. తర్వాత ఆయన కొన్ని సందేశాలు ఇవ్వడం జరిగింది. అన్యాయంపై, సత్యాలపై. సత్యం గురించి ఏంటి? సత్యం ముందు చాలా కఠినమైంది, తర్వాత ఊరేకల సుకుమారమైంది. అంటే ఆయన ఏం చెప్పారంటే సత్యం అనేది ఎప్పుడు కటువుగానే ఉంటుంది. తర్వాత దాని గురించి లోతులకు కనుక వెళ్ళామనంటే అది చాలా బాగుంటుంది, జీవితంలో వెలుగు నింపగలుగుతుంది, జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. తర్వాత ఆయన ఏం చెప్పారంటే దేవుణ్ణి ప్రార్థించడం. ఎలా నిన్ను అందరూ ముందు విస్మరిస్తారు, తర్వాత నేను చూసి నవ్వుతారు, తర్వాత నీతో కలిసి పోరాటం చేస్తారు, నిన్ను గెలిపిస్తారన్నారు. ఆయన గాంధీజీ గారు నిజం చేశారు. ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారు. ఉద్యమాలను అందరూ చూసి నవ్వారు ఆయన. కానీ ఆయన ఉద్యమాలు చేశారు, అందరూ ఆయనతో కలిసి పోరాటం చేయబట్టే స్వతంత్రం కూడా వచ్చింది. కాబట్టి ఇది ఆలోచించాల్సిన విషయం. తర్వాత విషయం ఏంటంటే గాంధీజీ గారు ఇంకొక విషయం కూడా చాలా చెప్పారు. నేను కనుక చనిపోయేటప్పుడు అంటే చచ్చిపోయే 2-3 రోజుల ముందే చెప్పారు ఈ విషయమని. నేను ఈరోజు ఉంటాను, రేపు ఉంటానో లేదు నాకు తెలియదు, కానీ నేను కనుక చనిపోయిన తర్వాత నా శరీరాన్ని కూర్చోబెట్టినప్పుడు నేను ఆ సమాజం నుంచి మాట్లాడతాను.
ఎందుకంటే నేను నిజమైన భారతీయుని, గాంధీజీ గారి గురించి ఇంత ఉందా అని తెలిసింది. ఒక యువకుడిగా నేను చేయాల్సిన పని ఏంటంటే అహింస మార్గంలో నడవడం. అంటే అది అహింస మార్గంలో నడవడం వల్ల మనం చాలా నేర్చుకోవచ్చు. పరంపర అందులో పడి కొట్టుకుపోకుండా నిన్ను నువ్వు గుర్తించినాడే. నేను ఒక అంశం నుంచి మాలో ఇంత స్ఫూర్తి నింపారు అధ్యాపకులందరికీ కూడా నేను సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ నుంచి వస్తున్నాను. ఈ రోజు మన టాపిక్ మానవాళికి మహాత్ముని యొక్క సందేశం. ముందుగా అసలు మనం మానవాళి అంటే ఏంటో తెలుసుకున్నాం. మానవాళి అంటే మనుషులందరం, అంటే మనందరం. మహాత్ముడు సందేశం ఇచ్చారు మనందరికీ. ఏంటి అంటే మహాత్ముడు మనకు మంచి మాటలు ఏమేమి చెప్పారు మనం. అందులో మహాత్మా గాంధీ గారు అక్టోబర్ 2, 1869లో జన్మించారు. ఆయన గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన సందేశాన్ని మనం తెలుసుకుందాం. అందులో నేను ముఖ్యంగా 3 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అందులో మొదటిది ఏంటంటే, ఇప్పుడు మనందరం జన్మించాము, బతికాము, చచ్చిపోయారు అనుకుంటారు చాలా మంది. అలా కాకుండా రేపటి తరాలకు మనం అంటూ ఒక ఆదర్శవంతంగా జీవించాలనేది నా గాంధీ గారు చెప్పింది. నేను కూడా అనుకునేది. రేపటి తరాలు కానీ ఎవరైనా చూసి వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేయగలుగుతాం అన్న ఒక మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు అనుకుంటారు, కానీ వాళ్ళు ఏంటి, వాళ్ళ గురించి తెలుసుకున్నారంటే వాళ్ళు కనిపించుదాం, మన దేశం కోసం నేను ఇంత కష్టపడ్డారా, మనం కూడా కష్టపడితే బాగుంటుంది. My life is my message is the quote by Mahatma Gandhi at the end of his life on autobiography. If you look at the physical structure of Mahatma Gandhi, there are 3 things that will come to our mind. One is spectacles that he used, second one is cloth that he used, and finally it is a stick which supported him for a lifelong in his advanced old age. So taking these 3 examples of physical characteristics, I would like to link them to the present situation or to the present scenario. The first one is specs. Looking at the young people who wear specs, we always think that they are scholarly, they are educated, and they are the worms of the book. So specs are the sign of education. Though it has got a negative term altogether in a medical field. So Mahatma Gandhi had specs, and it denotes that his education was great. He was the first one to have been educated in law and had rendered his services in South Africa. And he always said in relation to education, live your life as though you are going to die tomorrow, and learn as though you are going to live forever. So therefore, education and his life has become a great message even to the present generation. The second one is the clock. Time management is very much important in this present generation, as we are almost stepping into the technological developments, the scientific inventions. Time is equal to life, and life is made up of time. 1995 to 2025 is the lifetime of a person. It can even vary from person to person. And Mahatma Gandhi had managed his time in such a way, he discovered whatever was within him, and whatever he was capable of, and whatever his abilities and talents were. And that's what we see, that from the time of his birth to the time of his death, we can remember him even for today. He died long years back, but then we remember him even now. And finally, the stick. Stick indicates discipline, the aspect of discipline. He never wanted his life to be ruined in such a way that he wanted to remain always for a good cause. And he remained and stood forward at the forefront of getting the independence for our country. And that is why Mohanchand Karamdas Gandhi was turned out to be Mahatma Gandhi. Mahatma is not a title that he himself has given to himself, but rather it was given to him by the people around. He never wanted to be a leader of our nation, but the thing is, he was made a leader by all the people in the country. And we can see this physical characteristic related to the value impression to the society. Thank you. నాతో పాల్గొంటున్న వారందరికీ నా ఉదయపూర్వక అభినందనలు. అలాగే మా మోహన్ దాస్ కరమ్చంద్ గారు 1869 అని నిశ్చయాన్ని తీసుకున్నారు.
అంటే అతనికి ఆలోచన వచ్చింది. అబద్ధాలు ఆడదు, ఒక అబద్ధం అంటే దానికి ఇంకో అబద్ధం కలుస్తుంది. అంటే నిజానికి ఎంత సపోర్ట్ చేస్తారు అంటే మనం ఇంకెంత తీసుకోవాలి. ఈ వయసులో అంత చిన్నతనం ఆయన తీసుకున్నారంటే మనం ఈ వయసులో కూడా మనం నిర్ణయించుకోలేకపోతాం. అంతేకాకుండా ఆయన నాయి గారి జీవితంలో నీకు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో పరీక్షలు పెడతాయి, కానీ వాటికి నువ్వు లొంగిపోయి ఓడిపోకూడదు. లేచి నువ్వు దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా అక్కడ 1994లో జరిగిన కార్మికుల బొగ్గు గనుల్లో కార్మికులు జరిగిన అన్యాయం గురించి కూడా ఆయన అక్కడ 7 సంవత్సరాలు అంటే ఆయన ఒక తన దేశానికి తన ప్రజలకి ముఖ్యత్వం ఎక్కడ తప్పు జరిగితే ఆ తప్పుని ఖండించారు, దానికోసం పోరాటం చేశారు. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వారి గురించి పట్టించుకోవాలి, అందరికీ తెలియజేసి వారికి స్ఫూర్తినిచ్చి దాని గురించి మాట్లాడడానికి, ప్రశ్నించడానికి, నిలదీయడానికి అవకాశం ఇస్తున్నావు. అలాగే నువ్వు నీ తోటి విద్యార్థులకి బయట సమాజంలో ఏదైనా ఒక విషయంలో వారికి సహాయం చేసినా చాలు. అంతకుముందు నీ కండువా వేసుకున్నాడు కానీ పైజామా వేసుకున్నాడు, అంతకుముందు దుస్తులేదు. ఎందుకు ఆయన చెప్పారు సహాయంతో మీ జీవితాన్ని సాగించాలని ఉద్దేశం. ఆయన కంటికి కళ్ళద్దాలు పెట్టుకొని తీక్షణమైన దృష్టితో ప్రతి అక్షరాన్ని చూస్తారు. అంటే మీరు మీ కంటికున్న ముసుగులు తొలగించి సూర్యుడి వెలుగు వలె మీ కళ్ళను చేసుకొని మీ మార్గానికి అన్వేషించాలని దాని అర్థం. అంతేకాకుండా భారత జాతికి ఒక త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అప్పట్లోనే బ్రిటిష్ గవర్నమెంట్ ఎదురించి దేశాని కోసం ఒక పతాకాన్ని సృష్టించి ఒక ఉద్యమాన్ని నడిపి అంత స్ఫూర్తిదాయకంగా ప్రజలతో చైతన్యవంతంగా చేసి నడిపించారంటే ఇది దేశానికి జరుగుతుంది. అంటే ఒక దేశానికి మనం జాతిపిత అందించుకున్న వ్యక్తి 92 దేశాలు గౌరవిస్తారు. అది ఏంటి? ఒక దేశానికి అంటే అది ఒక మానవత్వానికి ఆయన ఇస్తున్న ఒక సూచన. ఆయన 7 అంశాలు చెప్పారు. ఏంటి? కృషి లేని సంపద, గుణం లేని జ్ఞానం, విలువలు లేని వ్యాపారం, మానవత్వం లేని శాస్త్ర విజ్ఞానం, మానవత్వం లేని శాస్త్రం, అది స్పృహ లేని ఆనందం. అంటే మన స్పృహలో లేని ఆనందం అంటే మద్యం, వ్యసనం ఇలాంటివి ఉండకూడదు. రెండోది ఏంటి? త్యాగం లేని మతం. ఈ 7 మనకి ముందు దీని ద్వారా మన దృష్టికోణం